రామలక్ష్మి పెళ్లి పనుల్లో భాగంగా ఇంకా ప్రశాంత్ రెడీ అయిపోయి గుళ్ళు రామలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రామలక్ష్మి వాళ్ళు కూడా టెంపుల్ దగ్గరికి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ పెళ్లి కోసం అని చెప్పి టెంపుల్ దగ్గరికి అందరూ వస్తారు. ఫ్యామిలీ అంతా కూడా ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతే పూజారి గారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ పెడితే వాళ్ళ బంధం నిండు నూరేళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అదంతా పంతులు గారు చెప్పే మాటలు రఘురామ్ గారు ఇంకా వింటూ ఉంటారు. జానకి కూడా ఇంకా మూడ్ ఆఫ్లో ఫేస్ పెట్టుకొని అలానే వింటూ ఉండిపోతుంది. పూజారి గారు చెప్పినట్టు ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మరోవైపు శౌర్య మెడికల్ స్టోర్కి వెళ్ళి నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి అని చెప్పి అడిగితే అక్కడున్న అతను ఒక టాబ్లెట్ తీసిస్తుంటే నాకు ఒకటి కాదు మొత్తం క్యాప్సిల్ అంతా కావాలి అని చెప్పి అంటూ ఉంటే ఒకటి ఇవ్వడమే ఎక్కువ, అసలు టాబ్లెట్సే లేవు వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పి టాబ్లెట్స్ అక్కడ పెట్టి అతను వేరే సైడ్ చూస్తూ ఉంటే నాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి అంటే ఇవ్వడం కుదరదు అని చెప్పి తను అంటే అక్కడ టాబ్లెట్స్ పెట్టి ఉండడంతో ఇంకా వాటిని తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతాడు. ఆ మెడికల్ షాప్ ఓనర్ ఏ బాబు అని చెప్పి ఆపినా కూడా తను ఆగకుండా అవి తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.